Hello Aunty, this is Dr. Sinduri, consultant pulmonologist, Centenary Hospital, Vijayawada. OSA or obstructive sleep apnea యొక్క ప్రివలెన్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సో OSA ఎవరికి వస్తుంది లేదా ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటే పర్టికులర్లీ మెయిన్ రీజన్ వచ్చేసి ఒబెసిటీ. 50 years దాటిన వారు పర్టికులర్లీ మగవారిలో OSA వచ్చే రిస్క్ ఎక్కువ. ఒక్కొక్కసారి ఒబెసిటీతో సంబంధం లేకుండా ఇతరత్ర రిస్క్ ఉన్న వాళ్ళలో కూడా మనం OSA యొక్క ప్రివలెన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. పర్టికులర్లీ ఫ్యామిలీ హిస్టరీ, మీ ఫ్యామిలీలో ఎవరికన్నా పర్టికులర్లీ మీ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ OSA ఉంటే కనుక మీకు కూడా OSA ఉండే అవకాశం ఎక్కువ. అనటామికల్ ఫీచర్స్, మీకు టాన్సిల్స్ ఎన్లార్జ్డ్ గా ఉన్నా లేదా కింద పక్కన దవడ మీకు లోపలికి ఉంటే అంటే రెట్రోగ్నాథియా అంటాము, లేదా టంగ్ పెద్దదిగా ఉన్నా లేదా మీకు వెయిట్ అంతా నార్మల్ గా ఉన్నా నెక్ చుట్టూ సాఫ్ట్ టిష్యూ ఎక్కువగా ఉంటే కనుక మీకు OSA ఉండే అవకాశం ఎక్కువ. అలాగే కొన్ని జెనెటిక్ కండిషన్స్ లో డౌన్ సిండ్రోమ్ లేదా ఇతర జెనెటిక్ కండిషన్స్ లో కూడా మనకి OSA ఉండే అవకాశం ఎక్కువ. అలాగే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ లో హైపోథైరాయిడిజం కానీ డయాబెటిస్ కానీ మెటబాలిక్ సిండ్రోమ్ మెటబాలిక్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా మీకు OSA ఉండే అవకాశం ఎక్కువ. సో పైన చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉండి మీకు గురక ఎక్కువగా వస్తున్నట్టయితే కనుక తప్పనిసరిగా డాక్టర్ని కలిసి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి.